ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. బైబిల్లో దేవదూతలు అనేటువంటి అంశాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. దేవదూతలు అనేటువంటి సందేశం బైబిల్లో చాలా పుస్తకాల్లో తెలియచేయబడింది. క్రొత్త నిబంధనలో అలాగే పాత నిబంధనలో కూడా దేవదూతలను గురించినటువంటి సమాచారం రాయబడింది. ఇంతకీ దేవదూతలు ఎవరో? దేవదూతల్ని ఆరాధించే జనం కూడా ఉన్నారు. దేవదూతల్ని ఆరాధించవచ్చా? దేవదూతల యొక్క పనేంటి? దేవుడు దేవదూతల్ని ఎందుకు సృజించాడు? దేవదూతలు మనుషులు ఒకటేనా? లేదు దేవదూతలే దేవుడా? దేవదూతలను కూడా ఆరాధించవచ్చా? లేదు దేవదూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారా? దేవదూతల పట్ల మనకు ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి అనేది మనం వరుసనే కొన్ని పాఠాలు అయిపోయేంత వరకు మనం ఆలోచన చేస్తాం. దేవదూతలు అనేటువంటి పేరు హెబ్రీ భాషలో మలాక్ అనేటువంటి హెబ్రూ పదం నుంచి దేవదూతలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హెబ్రీ భాషలో యాంజెలాస్, గ్రీక్ భాషలో యాంజెలాస్, హెబ్రీ భాషలో మలాక్ అనే రెండు పదాలకు కూడా అర్థం ఏంటంటే మెసెంజర్. మెసెంజర్ అంటే వర్తమానికుడు అని అర్థం. వర్తమానాన్ని తెచ్చేవాడు. ఎక్కడి నుండి తెచ్చేవాడు? ఒక స్థలం నుండి మరొక స్థలానికి వార్తను తెచ్చేటువంటి వ్యక్తులని ఏంజల్స్ అంటే మలాక్, హెబ్రీలో మలాక్ అని, గ్రీక్ భాషలో యాంజెలాస్ అని, ఇంగ్లీష్ భాషలో ఏంజల్స్ అని, తెలుగులో దూతలు లేదా దేవదూతలు అని పిలుస్తాం. ఈ దేవదూతలు రెండు రకాలైనటువంటి దేవదూతలు ఉన్నట్టు బైబిల్ మొత్తాన్ని మనం ఆలోచన చేస్తే తెలుస్తుంది. మొట్టమొదటి దేవదూతలో పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు. రెండవ రకం దేవదూతలు భూమి మీద ఉండేటువంటి దేవుని దూతల్ని దేవదూతలుగా బైబిల్ పరిగణించడం జరిగింది. దేవదూతలు అంటే పరలోకపు దూతలు అనేటువంటి సంగతి మనకి తెలుసు. మానవుల్లో కూడా అలాంటి దూతలు ఉన్నారా? దేవదూతలని పిలువబడ్డారంటే ఖచ్చితంగా పిలువబడ్డారు. మొదటగా భూలోకంలో ఉండేటువంటి భూమి మీద ఉన్నటువంటి దేవదూతలు ఎవరో చూసిన తర్వాత పరలోకం యొక్క దేవదూతల గురించి మనం స్టడీ చేస్తాం. దేవుని గ్రంథమైన ఈ బైబిల్లో హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో, హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో సమాచారం ఎలా రాయబడింది? అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి, యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, యెహోవా దూత అయిన హగ్గయి అన్నాడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములు యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అన్నాడు.
యాజకులు యెహోవా దూతలు. హగ్గయి ప్రవక్త, యెహోవా దూత. యెహోవా దూత అయిన ఇంగ్లీష్లో మలాకి గ్రంథంలో రాయబడినటువంటి ఇంగ్లీష్ చూసినట్టయితే, ఫర్ ద ప్రీస్ట్స్ లిప్స్ షుడ్ కీప్ నాలెడ్జ్ and they should seek the law at his mouth, for he is the messenger of the Lord of hosts. Messenger of the Lord of hosts. కాబట్టి మెసెంజర్ ఆఫ్ ద లార్డ్, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అన్న, మెసెంజర్ అనేది ఇంగ్లీష్ పదం, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఇంగ్లీష్ పదం. కాబట్టి యెహోవా దూత మలాకిని గురించి మాట్లాడుతూ, యెహోవా యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. ఎవరు? జనులు. అంటే జనులకి యెహోవా యొక్క మాటల్ని, ధర్మశాస్త్రాన్ని వినిపించేటువంటి వాళ్ళని కూడా యెహోవా దూతలని గ్రంథం తెలియజేసింది. అంటే భూమి మీద ఉన్న మానవుల్లో కూడా అహరోను సంతతి వాళ్ళు యాజకులు. అలాగే హగ్గయిని కూడా పాత నిబంధన గ్రంథం ఏమని పిలిచిందంటే యెహోవా దూత, యెహోవా దూత. కాబట్టి యెహోవా దూత అనే పేరు మానవులకు కూడా ఉన్నట్టు ఉంది. అంటే దూతలు ఎన్ని రకాలు? పరలోకపు దూతలు, భూమి మీద ఉండే మానవుల్లో ఉండేటువంటి దూతలు. కాబట్టి కొత్త నిబంధన కూడా ఏమని తెలియజేసిందా అంటే, కొత్త నిబంధన కూడా తెలియజేసింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, దేవదూతలు, దేవుని యొక్క దూతలు, పరలోకపు దూతలు మరియు భూలోకంలో ఉండేటువంటి దూతలు. భూలోకంలో ఉండేటువంటి దూతలు మానవులు, పరలోకంలో ఉండేటువంటి దూతలు దేవదూతలు, మానవులు కాదు. వాటి గురించి మనం డీటెయిల్గా చదువుతాం. ముందుగా భూలోకంలో ఉండే దూతల గురించి కూడా చూస్తాం. తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడే ఉన్నాడనియో, మన సహోదరులు ఎవరని అడిగిన యెడల, మన సహోదరులు ఎవరని అడిగితే వారు సంఘముల దూతలును, సంఘముల దూతలును. అక్కడ నంబర్ 8 నంబర్ ఒకటి వేస్తుంది కదా, కింద ఏమని రాసింది? అపోస్తలులు. అపోస్తలులు సంఘపు దూతలు, సంఘముల దూతలు. పాత నిబంధనలో యాజకులు ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే ప్రజలు వారి నోట వినేవాళ్ళో, క్రొత్త నిబంధనలో దేవుని యొక్క సందేశాన్ని మానవులకి మొట్టమొదట అందించినటువంటి దూతలు, సంఘముల దూతలు ఎవరంటే అపోస్తలులు. కాబట్టి అపోస్తలులను క్రీస్తు మహిమై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఏమని రాసిందంటే, దే ఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ ద చర్చెస్. దే ఆర్ ది మెసెంజర్స్ ఆఫ్ ది చర్చెస్. కాబట్టి సంఘమునకు దూతలు అంటే క్రొత్త నిబంధనలో కూడా దూత అనేటువంటి పదం ఎవరికి ఉపయోగించబడింది? అపోస్తలులకు ఉపయోగించబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసులో సంఘానికి ఒక దూత ఉంటాడు. సంఘానికి దూత అంటే అర్థం ఏంటంటే, సంఘానికి దేవుని యొక్క సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తి మానవుడు. కాబట్టి సంఘానికి సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తిని కూడా ఏమని ఉపయోగించారు? సంఘపు దూతకి ఇలాగు రాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయం. మీరు అలాగే 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయము చూస్తే అక్కడ హెడ్డింగ్ పెట్టేటువంటి వాటిలో సంఘపు దూతకు అని 7 సంఘాలను గురించి, అంటే 7 పట్టణాల్లో ఉండే సంఘాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అక్కడ సమాచారం రాయబడినటువంటి సంగతి చూడొచ్చు మనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇంకా అనేక చోట్ల ఎఫెసులో ఉన్న సంఘపు అన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకో, ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఒక వ్యక్తి,
స్మరణలో ఉన్న సంఘపు దూత మరొక వ్యక్తి 12వ వచనంలో, పెర్గములో ఉన్న సంఘపు దూత ఈయన మరొక వ్యక్తి. అలాగే 18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూత ఈయన 4వ స్థానిక సంఘానికి. 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకు 5. 6 వచ్చేటప్పటికి 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7వ ఇన్ఫర్మేషన్ 14వ వచనంలో లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు. 7 పట్టణాల్లో సంఘాలకి దూతలు. ఎవరు వాళ్ళు? మానవులే. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి వాళ్ళు దూతలు. కాబట్టి ఈ రోజున సువార్తికుడు దేవుని దూత అయి ఉన్నాడు. కాబట్టి దేవుని దూత అయి ఉన్నటువంటి సువార్తికుడు ఏ మాటలంటే ఆ మాటలో ప్రజలకు తెలియచేయకూడదు అనేది గ్రంథం యొక్క సందేశమైంది. దేవదూతలు ఏం చేస్తారో, ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఆత్మరూపులు. ఇప్పుడు భూ సంబంధమైనటువంటి దూతలో పాత నిబంధనలో ఉన్న మలాకి, హగ్గయి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ యాజకులు ధర్మశాస్త్రాన్ని సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా చదివే సామర్థ్యం కలిగిన వాళ్ళే ఉండాలి. దానికి ఏం కలపకూడదు. ఒక సున్నా కానీ పొల్లు కానీ కలపకుండా ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించేటువంటి వ్యక్తులై ఉండాలి. అలా చదివే వాళ్ళు మాత్రమే యాజకులు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క దూతలు, జనులు వారి నోట ధర్మశాస్త్రాన్ని వింటారు. ఈ రోజున సువార్తికులు, మొదటి శతాబ్దంలో అపోస్తులు, ఈ రోజున సంఘానికి దూతలు, సువార్తికులు ఏ మాట అంటే ఆ మాట వాడకూడదు. ఎలా అంటే అలా దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానం చేయకూడదు అనేది గ్రంథం ఎరిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి గ్రంథం ఎరిగినటువంటి వాళ్ళల్లో సువార్తికులైనటువంటి వారు నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఎలా అంటే అలా పలకకూడదు. అయితే పరలోకంలో ఉండేటువంటి దూతల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, భూలోకంలో ఉండేటువంటి దూతలు ఏం చేయాలో మనకు అర్థమైంది. మొదటిగా పరలోకంలో ఉండేటువంటి దూతలు సృజింపబడిన వారు. వారు సృజింపబడిన వారు అని మనకి గ్రంథం మనకు చెప్తా ఉంది. ఈ భూమి మీద కనిపించే ఏ వస్తువైనా సృజింపబడిందే. అలాగే దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, మన కంటికి భూలోకంలో కనిపించినటువంటి వస్తువులు ఉన్నాయి, కనిపించని పదార్థాలు ఉన్నాయి, కనిపించని జీవులు ఉన్నాయి, కనిపించని అనేకమైన వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. కాబట్టి కనిపించేవైనా కనిపించనివైనా ప్రభువైన యేసు, పరిశుద్ధాత్మ, దేవుడు క్రీస్తు, పరిశుద్ధాత్మ తప్ప ఇంక ఎవరైనా సృజింపబడిన వారే. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. కొలసీ 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. దృశ్యమైనవి అంటే ఈ కన్ను చూడగలిగినవి, అదృశ్యమైనవి అంటే కంటికి కనపడినవి. ఉదాహరణకి గాలి కంటికి కనపడదు, బ్యాక్టీరియా కంటికి కనపడదు, వైరస్ కంటికి కనపడదు, చాలా విషయాలు కంటికి కనపడవు. అంత మాత్రం చేత అవి లేవంటామా? ఉన్నాయి. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిన. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడినో. ఆయన అంటే ఎవరిని గురించి? ప్రభువైన యేసుని గురించి. ఎవరిని గురించి?
ప్రభు అయిన యేసుని గురించి మీరు 15వ వచనం చదివితే 14-15 చదివితే, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఆయన అంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, హీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. హీ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అన్నాడు. హీ మీన్స్, హీ అంటే అర్థం ఎవరు? ఆయన అంటే క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి, కనిపించని దేవుని యొక్క స్వరూపి క్రీస్తు ప్రభు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆ సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను సృజింపబడాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటుంది ఎవరి గురించి? ప్రభు అయిన యేసు. అంటే సృష్టి చేసేటప్పుడు సృష్టి క్రీస్తు ప్రభు ద్వారా చేయబడింది. కాబట్టి అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా, అదృశ్యమైన వారు ఆత్మ, అదృశ్యమైనది ఆత్మ. నీలో ఒక ఆత్మ ఉంది. యోబు గ్రంథం 32:8 వచనంలో ఆయనను మానవుల్లో ఒక ఆత్మ ఉన్నది అన్నాడు. ఆత్మని ఎప్పుడైనా మీరు చూసారా? చూడలేదు. అలాగే దేవదూతలు కూడా అదృశ్యమైన వారు, కంటికి కనబడేవాళ్ళు ఆత్మలు. ఇంకెవరు వాళ్ళు అంటే ఆత్మలు అన్నాడు. వాళ్ళు ఎవరు? ఆత్మ కంటికి కనబడం. వాళ్ళు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మొదటిది సృజింపబడినవారు, దృశ్యమైన అదృశ్యమైన సృజింపబడినవే. రెండవ విషయము ఆత్మరూపులు వారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా వీరందరూ అని అన్నాడు. ఎవరి గురించి వీరందరూ అంటే ఎవరిని గురించి మాట్లాడతాడంటే 13వ వచనంలో, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనను చెప్పినా, దూతలలో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా దేవుడు ఎప్పుడైనా ఇలాంటి చెప్పాడా అంటే, వీరందరూ అంటే ఎవరు? దూతలో రక్షణను స్వాస్థ్యము పొందబోవారికి. రక్షణ అయిన స్వాస్థ్యం పొందబోయేది ఎవరు? మనుషులు కట పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవదూతలు మానవులకు రక్షణ పొందే వారికి సేవ చేయటానికి పంపించబడినటువంటి ఆత్మలు కారా అని అంటున్నాడు. కాబట్టి పరలోకంలో ఉండేటువంటి దేవదూతలు పంపబడినటువంటి ఆత్మలో. యెషయా గ్రంథం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో ఈ సృష్టి ప్రారంభం కాకమునుపు, మానవ జాతి పుట్టక మునుపు యెషయా గ్రంథంలో ఏం జరుగుతుందో వివరాలు చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలాగ చెప్పాడు. 6వ అధ్యాయము, ఉజ్జియా మృతి పొందాడట. మృతి పొందితే యెషయా ఏమైపోయింది సింహాసనం అని ఆలోచన చేస్తున్నాడు. ఉజ్జియా రాజు చనిపోయాడు కదా, రాజు చనిపోతే ఆ సింహాసనం ఏమైపోద్ది? ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, ఎవరికైనా చిన్న పదవి ఉందనుకోండి, ఈ పదవి నేను పోయిన తర్వాత ఎవరు తీసుకుంటారు? కనీసం కుర్చీలో కూడా కూర్చొని ఎవరు, కొంతమంది ఇంట్లో కుర్చీ ఉందనుకుంటాం, మంచం ఉందనుకోండి, ఇది నాది, దీని మీద ఎవరు కూర్చోకూడదు అనేవాళ్ళు ఉంటారు. ఈ ప్లేట్ నాది, ఈ మంచం నాది, ఈ వస్తువు నాది, ఇంకెవరు వాడకూడదు అనే భావన ఉండేటువంటి మనుషులు ఉంటారు. యెషయాకి ఉజ్జియా రాజు చనిపోతానట. ఏం జరుగుద్ది సింహాసనం అంటే, నాయనా నువ్వేం దిగులు పడద్దు,
సింహాసనం మీద కూర్చున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఈ సింహాసనాన్ని ఆయనే ఏర్పాటు చేసేవాడు అని యెషయాకు తెలియజేయటానికి పరమందున దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రాజైన ఉజ్జయం మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అని 1వ నెంబర్ వేసేముంది, మహాదూతలు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడపకముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా. అంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పైకి ఏమన్నారు, శరాపులుండి ఏం చేస్తున్నారట, మహాదూతలు. పరలోకంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దూతలు ఏం చేస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అవే వాటి డ్యూటీ. దేవదూతల్లో రకాలు ఉన్నారు, నేను తర్వాత వివరిస్తాను. ఇక్కడ ఉండేటువంటి దేవదూతల యొక్క డ్యూటీ, శరాపులు అంటే మహాదూతలు అని పిలువబడినటువంటి దూతల యొక్క డ్యూటీ ఏంటంటే పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళలో సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. 2తో కాళ్ళను కప్పుకుంటున్నారట, 2తో ముఖాన్ని కప్పుతున్నారట, 2తో ఎగురుతున్నారట. ఏం చేస్తున్నారంటే వాళ్ళు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అంటూ పరిశుద్ధుడు 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 అనేటువంటి ఒక పేరు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. పరలోకంలో ఏం జరుగుతుందో యెషయా గ్రంథం చూసాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన. నేను వెంటనే నేను ఆత్మవశుడినైతేనే, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరు ఆసీనుడైన ఒకడు? తండ్రి అయిన దేవుడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతమూలే ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండేను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలో పరిశుద్ధాత్మకు సూచన. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమునకు చుట్టూను, ఇక్కడ వినాలి ఇంకా, సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటివేది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను లెక్కల లోపటను కన్నులతో నిండిను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. కాబట్టి ఆ దూతల యొక్క డ్యూటీ ఏంటి? రాత్రింబగళ్ళు దేవుని ఏం చెప్తున్నా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ సింహాసనమునందు ఆసీనుడై యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు
కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. కీర్తించటం అంటే పాటలు పాడుతూ ఉన్నారు. అదే డ్యూటీగా ఆ దేవదూతల యొక్క డ్యూటీ అదే. కాబట్టి దేవదూతలు పరలోకంలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తా ఉన్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధతను కీర్తిస్తున్నారు. మానక అంటే ఎల్లప్పుడిక, వాడి డ్యూటీ అదే. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే పరలోకపు సంబంధ జీవులకి భౌతిక సంబంధమైన దేహాలు ఉంటాయా? దేవుడు ఆత్మ, క్రీస్తు ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ, దేవదూతలు కూడా ఆత్మ. అయితే ఈ దేవదూతలు సృజింపబడ్డేవారు. అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ సృజింపబడ్డారు. ఒకవేళ సృజింపబడకపోతే స్తుతికి పాత్రులై ఉంటారు, కీర్తనీయులై ఉంటారు. సృష్టికర్త కాబట్టి స్తుతికి కానీ కీర్తనీయుడికి కానీ లేదు ఆరాధింపబడటానికి కానీ యోగ్యులై ఉంటారు. దేవుడు ఆరాధింపబడేటువంటి దేవుడు. క్రీస్తు ప్రభు స్తుతి కీర్తనీయుడు. గ్రంథం మనకు తెలియజేసిన మేడం. కాబట్టి దేవదూతలు ఏం చేస్తున్నారు? కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ అది. ఇంకా మనం చూసినట్లయితే దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి వర్తమానం తెచ్చేటువంటి దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ రూపంలో ఉంటారు? ఆత్మ రూపంలో ఉంటారు. వారిని ఆరాధించాలా? దేవదూతలను ఆరాధించాలా? లేదు. దేవదూతలే దేవుణ్ణి స్తుతించి కీర్తించి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కొలసి పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనంలో దేవదూతను ఆరాధించే జనం ఉన్నారట. దేవదూతని ఆరాధించే జనం ఉన్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎవరినైనా ఆరాధన చేస్తారు. సృష్టిని ఆరాధన చేసే జనం ఉన్నారు. మానవులు కూడా దేవుడిని ఆరాధన చేసేటువంటి జనం ఉన్నారు. దేవదూతలను కూడా ఆరాధన చేసేటువంటి జనం ఉన్నారు. వ్యర్థంగా ఎలా పడితే అలాగ ఆరాధన చేసేటువంటి జనం ఉన్నారు. 17వ వచనంలో 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి అన్నాడు. దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు కొంతమంది కొలస్సే పట్టణంలో దేవదూతని ఆరాధన చేసేటువంటి జనం ఉన్నారు. ఆ కొలస్సీలో క్రీస్తు ప్రభు సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తే ఏం చెప్తున్నాడంటే, దేవదూతలను ఆరాధించే జనం మీ ఊర్లో ఉన్నారు, కొలసి పట్టణంలో ఉన్నారు. కాబట్టి దేవదూతను ఆరాధన చేయొచ్చా? దేవదూతను ఆరాధన చేయాలనే ఇచ్చ అంటే కోరిక. దేవదూతలను ఆరాధించవచ్చా? ఆరాధించకూడదు. దేవదూతలు దేనికి ఉపయోగించబడ్డారని చెప్పాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయేటువంటి వారికి సేవ చేయటానికి పెడితే దేవుడు, నేను వాళ్ళని ఆరాధన చేస్తాననేటువంటి వాడు బుద్ధిహీనుడా జ్ఞానవంతుడా? కాబట్టి దేవదూతల్ని ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. నీ కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు. కాబట్టి దేవదూతలను ఆరాధన చేయొచ్చా? చేయకూడదు. దేవదూతలను ఆరాధన కారణం ఏంటంటే సృజింపబడినటువంటి వాళ్ళు కాబట్టి దేవదూతలు ఆరాధన చేయకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 5వ వచనంలో దేవదూతలు పరిశుద్ధులు,
యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో, పరిశుద్ధ దూత సమాజములో. కాబట్టి దూతలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అన్నాడు. 7వ వచనంలో పరిశుద్ధ దూతల సభలో, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్నవారందరికంటే భయంకరుడు. కాబట్టి అక్కడ ఏం చెప్పబడిందంటే, వారందరూ పరలోకంలో ఉండేటువంటి వాళ్ళు పాపం చేసేటువంటి వాళ్ళు ఉండరు. పరలోకంలో పాపం చేసేటువంటి ఛాన్స్ లేదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ పరలోక ప్రార్థన, పరలోక ప్రార్థన అంటుంటారే. పరలోకమందున్న మా తండ్రి, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకంలో ఏం జరుగుతుంది? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మానక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. అంటే దేవుని చిత్తము ఏమైంది? మానవులు పాపులుగా జీవించాలనేదా దేవుని యొక్క చిత్తం? పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. కాబట్టి పరలోకంలో పాపం ఉంటుందా? ఉండదు. పరలోకంలో పాపం ఉండేటువంటి ఛాన్స్ ఎంత మాత్రం లేనే లేదు. ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుద్ది. కాబట్టి పరలోకమందు నెరవేరుతుందంటే పరలోకం నుండి దేవదూతలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధమైన వాళ్ళు, ఆత్మరూపులు, సృజింపబడిన వాళ్ళు, ఆరాధన చేసేవాళ్లే కానీ స్తుతించేవాళ్లే కానీ స్తుతికి పాత్రమైనటువంటి వాళ్ళు కాదు. ఆ దేవదూతల్లో ఆడ మగ అనే వ్యత్యాసము లేదు. దేవదూతలకు వివాహం లేదు. దేవదూతల్లో ఆడ మగ అనే వ్యత్యాసం లేదు. దేహము, భౌతిక సంబంధమైన దేహం ఉంటే స్త్రీ పురుషులు, ఆడ మగ అనేటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి ఈ పురుషులు, ఇక్కడ కూర్చున్న పురుషుల్లో ఉండే ఆత్మకు యువతలు ఉండేటువంటి స్త్రీల్లో ఉండేటువంటి ఆత్మకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఏముంటదు. వ్యత్యాసం దేనికి? దేహానికి మాత్రమే. ఈ దేహానికి మాత్రమే వ్యత్యాసం ఉంది, కానీ ఆత్మకు వ్యత్యాసం ఏముంది. అందువలన ఈ సంగతి క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, సద్దుకాయలు వచ్చారు. వారికి పునరుద్ధానం నమ్మరు, వాళ్ళు ఆత్మలు ఉన్నాయని నమ్మరు. పునరుద్ధానం లేదు, ఆత్మలు లేవు, దేవదూతలు లేరు అని నమ్మేటువంటి బ్యాచ్ వాళ్ళు ఎవరు? సద్దుకాయలు అనేటువంటి ఒక తెగ. ఇప్పుడు కూడా క్రైస్తవుల్లో రకరకాల తెగలు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఒకరు ఒక రకమైన విశ్వాసం, మరొకరికి మరొక రకమైన విశ్వాసం. వాళ్ళకు పేర్లు పెట్టుకుంటారు. దేన్ని నమ్ముతారో వాళ్ళకి ఒక పేర్లు పెట్టుకుంటారు. క్రైస్తవులు అంటే ఇక ముందు వెనక తోకలు ఉండవు. క్రైస్తవులు అంటే తోకలు ఇంకేం, నువ్వే ఏ క్రైస్తవుడు అనేది లేదు ఇక బైబిల్లో. క్రైస్తవుడు అంటే ఒక్కటే, క్రైస్తవుడు అంటే మేము పలానా క్రైస్తవులు అని చెప్పడానికి బైబిల్లో లేదు. కాబట్టి ఇప్పుడు బ్యాచ్లు ఉన్నారంటే ఆ బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ ఏంటంటే సద్దుకాయలు అనేటువంటి బ్యాచ్ అట. ఆత్మలు లేవు, దేవదూతలు లేరు, పునరుద్ధానం లేదు. అంటే ఏమని అర్థం? చనిపోయిన తర్వాత ఇక ఏ జీవితం లేదు అనేటువంటి జనం సద్దుకాయలు. వారు ప్రభువైన యేసుని శోధించడానికి వచ్చారు. అపోస్తలుల గారి, ఇది ఇక్కడే ఉంచండి, మార్కు సువార్త 12వ అధ్యాయం, అపోస్తలుల గారి గ్రంథం 23వ అధ్యాయంలో 8వ వచనం.
సద్దుకైలకి పరిసయ్యులు అనేవాళ్ళు ఆత్మలను నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, పునరుద్ధానం ఉంది, చనిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారు, లేపబడతారు అనే విశ్వాసం కలిగిన వాళ్ళు పరిసయ్యులు. సద్దుకైలు అలాంటి వాడు కాదు. 8వ వచనం, సద్దుకైలు పునరుద్ధానము లేదైనను అనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. దేవదూతలు ఆత్మలు ఉన్నాయి, పునరుద్ధానం ఉంది అని నమ్మేవాళ్ళు పరిసయ్యులు. ఈ సద్దుకైలు వచ్చి ప్రభువైన యేసుని విసిగించడానికి వస్తే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక ఆయన ఒక స్త్రీ 7 వ్యక్తుల్ని పెళ్లి చేసుకుందయా. ధర్మశాస్త్రం ప్రకారం అన్నకి బిడ్డలు లేకుండా చనిపోతే తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ తమ్ముడికి కూడా బిడ్డలు పుట్టకపోతే మరొక తమ్ముడు పెళ్లి చేసుకోవాలి. ఇలా 6 చనిపోయారు, 6 పిల్లలు లేకుండా చనిపోయారు. చివరిన 7వ వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు పునరుద్ధానంలో ఆమె ఎవరికి భార్య ఉంటుంది? 7 పెళ్లి చేసుకుంది కదా, ఎవరికి భార్య ఉంటుంది అని అడిగాడు. అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. 24వ వచనం, మార్క్స్ వార్త 12:24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరో, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున్న దూతల వలె ఉందురు. పరలోకమందున్న దూతల వలె ఉందురు అంటే అర్థం ఏంటి? ఆత్మలు ఉంటాయి, ఇంకేముండవు అక్కడ, వివాహాలు ఉండవు, పెండ్లిండ్లు ఉండవు అక్కడ. కాబట్టి దేవదూతలు భూమి మీద ఉండే మనుషుల్లాగా భార్యాభర్తలు ఉండరు పరలోకంలో. దేవదూతల్లో స్త్రీ పురుషులు ఉండరు, అక్కడ భార్యాభర్తలు అనేటువంటి బాంధవ్యం ఉండదు, ఆత్మలే ఉంటారు. పరలోకంలో ఆత్మలు ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు అనేటువంటి బాంధవ్యం ఈ దేహానికి మాత్రమే, ఆత్మకు లేదు. కాబట్టి దేవదూతలకు ఆత్మలై ఉన్న వారికి ఏముండదు? వివాహాలు ఉండవు, భార్యాభర్తలు ఉండవు, వివాహాలు లేవు. కాబట్టి వివాహాలు భూమి మీదే. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ప్రక్కటి ముక్కును తీసి హవ్వను చేసి వివాహాన్ని జరిపించాడు. అంతకు మునుపు పరలోకంలో లేవు. మానవుని సృజించి దేహం ఇచ్చి, ఈ దేహానికి భౌతిక సంబంధమైన దేహానికే. కాబట్టి ఇప్పుడు మనుషుడు ఈ దేహంలో నివాసం చేస్తున్నాడు. ఈ దేహం మనుషుడు కాదు, ఈ దేహం లోపల మనుషులు నివాసం, అది ఆత్మ. కాబట్టి మన ఆత్మలో దేహంలో ఉన్నాయి. ఈ ఆత్మలు భూమి మీద నివాసం చేయటానికి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం లోపల ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉన్నంత కాలమే ఆత్మ ఉంటుంది. ప్రాణం వేరైపోతే నీ ఆత్మ వెళ్ళిపోద్ది. కాబట్టి పరలోకంలో ఉండే దేవదూతలు నీలాగా నాలాగా దేవుడు తన స్వరూపమందు చేసిన వాడు కాదు, మానవులకి సేవ చేయటానికి చేయబడినటువంటి ఆత్మలో అన్నాడు. కాబట్టి పరలోకంలో ఉంటారు, పరలోకంలో దేవుని స్తుతిస్తుంటారు. భూమి మీదకు పంపబడితే మానవులకు సేవ చేయటానికి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి వారికి మరణము లేదు. మానవ దేహానికి మరణం ఉంది, కానీ మానవుల యొక్క ఆత్మలకు మరణం లేదు. కాబట్టి వారు మృతుల పునరుద్ధానంలో ఎలా ఉంటారట? దేవదూతల వలె ఉందరు అని అన్నాడు. అంటే మనం చనిపోయి తిరిగి బ్రతికితే పునరుద్ధానం ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు. అంటే పునరుద్ధానం తర్వాత ఈ ఆత్మ సంబంధమైన దేహాలకి చావు ఉండదు. కాబట్టి దేవదూతలు ఆత్మరూపులు కనుక ఆత్మలకి చావు లేదు, చనిపోయేటువంటి వాళ్ళు కాదు. ఎంతమంది ఉన్నారు దేవదూతలు? ఎంతమంది ఉన్నారో కరెక్ట్ లెక్క ఇవ్వలేదు, కానీ కోట్ల కొలది ఉన్నారు, కోట్ల కొలది. పరలోకంలో కోట్ల కొలది. భూమి మీద జనులు విస్తరించడం ప్రారంభించారు. దేవదూతలు ఈరోజు కొత్తగా ఎవరు సృజింపబడేవాళ్ళు లేరు. ఆల్రెడీ సృజింపబడినటువంటి కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు.
ఆ కోట్ల కొలది దేవదూతలు మానవులకు పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే నీకు ఆశ్చర్యమేమో. గ్రంథం ఎరిగిన వాళ్ళకి ఆశ్చర్యమేమి ఉండదు. అలాంటి మన కొరకు సేవ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి కోట్ల కొలది దేవదూతలు ఉన్నారట. అలాంటి దేవదూతల్ని ఆరాధించే జనం అంటే జ్ఞానం కలిగిన వాళ్ళేనా? గ్రంథం మనం చూస్తాం. ఎంతమంది ఉన్నారు దేవదూతలు అని అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 'మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఎంతమంది ఉన్నారట? కోట్ల కొలది. ఎన్ని కోట్లు? ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు? ఇప్పుడు 800 కోట్లకు పైగా దాటిపోయింది. అక్కడ ఎన్ని కోట్లు ఉన్నారో తెలియదు. జనం వృద్ధి పొందారు, కానీ దేవుడు ముందుగానే దేవదూతలను, కోట్ల కొలది దేవదూతల్ని సృజించి పెట్టేశాడు. ఈ కోట్ల కొలది దేవదూతలు ఉన్నారట. ఈ కోట్ల కొలది దేవదూతలో లెక్క పెట్టవచ్చో లేదో తెలియదు. ఇక ఎంత అనేటువంటి సంఖ్య మనకు తెలియదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఏమన్నాడంటే, తెలుగుకి ఇంగ్లీష్కి మరి ట్రాన్స్లేషను తేడా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. వేవేల కొలది అని అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏం చెప్పబడిందంటే, unto an innumerable company of angels. న్యూమరబుల్ అంటే సంఖ్య లెక్క కట్టొచ్చు. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి అర్థమైంది ఇది. నంబర్స్ వాటిని న్యూమర్స్ అంటాం. ఆ నంబర్స్ ఇన్యూమరబుల్ అంటే కౌంట్లెస్, లెక్క పెట్టడానికి వీల్లేని. ఇంత లెక్క అని చెప్పలేం. ఇన్యూమరబుల్ అంటే ఇంత వేవేల కొలది అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటే ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. కాబట్టి ఎంతమంది ఉన్నారో తెలియదు, లెక్కించలేనటువంటి కోట్ల కొలది దేవదూతల సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసి నీ కొరకు రక్షణ పొందటానికి, ఆ స్వాస్థ్యం పొందటానికి, పరిచర్య చేయడానికి సేవకులైన ఆత్మల్ని సృజించాడు దేవుడు. అంటే నమ్ముతావో లేదా మరి? కాబట్టి ఎంత ఉంటుందంటే వాళ్ళకి పవరు, ఊహించనంత పవర్ ఇచ్చాడు. మానవులకు అలాంటి శక్తి లేదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వాళ్ళ శక్తి ఎంత ఉంటుందని మనం చూసినట్లయితే, కోట్ల కొలది లెక్కింపలేనటువంటి ఇన్యూమరబుల్ అన్నాడు కదా. ఒక దూతను పంపిస్తే ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచన చేసుకోవచ్చు. మీ ఊహకు వదిలేస్తాను నేను. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనంలో, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35, 36 వచనాలు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని, పై పట్టణం యెరూషలేమును కాపాడుతాను నేను. కారణం ఏంటంటే, అక్కడ హిజ్కియా మీదకు సన్హరీబ్ అనేటువంటి రాజు, ఇశ్రాయేల్ రాజు పంపిస్తున్నాడు. సన్హరీబ్ అనేటువంటి రాజు మీదకు పంపిస్తాడు. రాజు హిజ్కియా మీదకి సైన్యాన్ని పంపించాడట. అప్పుడు మాట్లాడుతూ, ఏం చేయడు నిన్ను అతను? దూత బయలుదేరి పంపించాడట. ఆ దూత వచ్చి ఏం చెప్తున్నాడు చూస్తాం. మనం ఆ కాంటెక్స్ట్ కాదు కానీ దూత పవర్ ఎంతో చూడటానికి ఆలోచన. 36వ వచనం, అంతటా యెహోవా దూత బయలుదేరి, యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 185,000 మందిని ముత్తెను.
కోట్ల కొలది దేవదూతలుంటే ఒక దూతని, యెహోవా దూతని పంపిస్తే ఎంతమందిని చంపేశాడు? 1,85,000 మంది. దేవుడు పాపం చేస్తున్న మనుషుల ఎడల ఎంత కృప చూపిస్తున్నాడో. పరిశుద్ధులుగా జీవించండి అని దేవుడు కోరుకుంటే, పాపం చేసే వాళ్ళ మీద చర్య తీసుకోవాలనుకుంటే ఎంత టైం పట్టింది భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి దేవునికి? ఒక దేవదూత వస్తే, యెహోవా ఒక్క దూత వస్తే 1,85,000 మందిని చంపేయగలిగితే, కోట్ల కొలది లెక్కింపు లేని దేవదూతలుంటే నిన్ను తన స్వరూపమందు చేసుకున్నాడు కాబట్టి వారిని నీకు సేవ చేయడానికి పంపించాడు పరమందుడు దేవుడు. నీకోసం ఇన్ఫర్మేషన్ భూమి మీద తీసుకురావడానికి దేవుడు వాడుతున్నాడంటే దేవుడు ఎంత ప్రేమించాడు నిన్ను. దేవుని ప్రేమను మనుషులు లెక్క కట్టడం లేదు, పాపంలో దొర్లాడుతున్నారు. దేవుడేమో నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా జీవించండి అని దేవుడు కోరుకుంటా ఉంటే మనుషులు ఏమంటున్నారు? దేవుణ్ణి లెక్క చేయటం లేదు, దేవుని యొక్క పరిశుద్ధతని ఎరగటం లేదు. దేవుడు మానవుల్ని తన స్వరూపమందు చేశాడంటే పాపం చేయటానికి ఉద్దేశించి దేవుడు మానవులు చేయలేదు. ఈ పాపి అయిన మనుషులను రక్షించడానికి దేవదూతలను పంపించి సమాచారం అందిస్తున్నాడంటే నీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో. దేవుడు అది ముందుగానే సిద్ధపరిచి ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవదూతలో మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతలో సృజింపబడేవారు. దేవదూతలు మానవుల కంటే పవర్ఫుల్ అయినటువంటి వాడు. మానవుల కంటే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో మానవుల కంటే పవర్ఫుల్ అయినటువంటి వాళ్ళు 4వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటివాడు? ఎంతటి వాడంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేసినాడట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనిపించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు, అంటే దేహం విషయంలో, మానవులు దేహం విషయంలోనే దేవదూతల కంటే తక్కువ, ఆత్మ విషయంలో దేవదూతల కంటే తక్కువ వారు కాదు. ఎందుకంటే దేవుని స్వరూపమందు చేశాడు, దేవదూతల్ని దేవుని స్వరూపమందు చేయలా. సేవ చేయడానికి ఆత్మలు చేశాడు, మానవులు మాత్రం తన స్వరూపమందు చేశాడు. దేవదూతల్ని ఈ సృష్టిలో ఏ జీవిని కూడా తన స్వరూపమందు చేయలా. దేవదూతలు దేవుని స్వరూపం కలిగిన వారు కాదు, మానవులు దేవుని స్వరూపం కలిగినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి బలం ఉందా? ఉంది. ఆ బలాన్ని దేనికి ఉపయోగిస్తారు? మానవులకు సేవ చేయటానికి. యెరూషలేము మీదకి దండు వస్తే, రాజుని బెదిరిస్తుంటే అష్షూరు రాజు ఆ సైన్యాన్ని 1,85,000 మందిని ఒక్క దూతను పంపిస్తే తన ప్రజలైన వారిని రక్షించడానికి దేవుడు దేవదూతను వాడాడు. అందుకని భౌతికంగా భూమి మీద పాత నిబంధనలో భౌతిక సంబంధమైన రక్షణ గురించి దేవదూతలు పనిచేసినట్టు చూస్తాం. సమయం అయిపోయింది. వచ్చే వారంలో దేవదూతలో గ్రంథం తెలియజేసిన మేరకు ఎన్ని రకాలుగా ఉంటారో, పరలోకంలో ఉండేటువంటి దేవదూతలో వారి యొక్క డ్యూటీ ఏంటి, పాత నిబంధన కాలంలో ఏం చేశారు, ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఏం చేశారు, ప్రభువైన యేసు దేవదూతల గురించి ఏం తెలియజేశాడు అనే సమాచారం, దేవదూతల గురించి ఉండేటువంటి కంప్లీట్ సమాచారం మనం వచ్చే వారాల్లో మనం వింటాం. కాబట్టి దేవదూతలు ఆరాధనకి పాత్రులైనటువంటి వాళ్ళు కాదు, సృజింపబడినటువంటి వాళ్ళు. భూమి మీద దేవదూతలు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మానవులు. యాజకులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వినిపించడానికి దేవుని దూతలుగా మలాకి, హగ్గయి ఇద్దరిని పిలవటం జరిగింది. అపోస్తలులు సంఘపు దూతలు. అలాగే ఎఫెసులో ఉన్న సంఘానికి ఎవరైతే దూతగా ఉన్నారో, పెర్గము, తుయతైర, లవోదికయ, ఫిలదెల్ఫియా, అక్కడ ఉండేటువంటి 7 పట్టణాల్లో ఉండేటువంటి సంఘాన్ని నడిపించేటువంటి సేవకులైనటువంటి మానవులకి సంఘపు దూతలు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అపోస్తలులకి సంఘపు దూతలను పెట్టడం జరిగింది. పరలోకంలో ఉండేటువంటి దూతలకు భూమి మీద ఉన్నటువంటి మానవులైనటువంటి దూతలకు వ్యత్యాసం ఏంటంటే,
పరలోకంలో ఉండే దేవదూతలకు దేహం లేదు, భౌతిక సంబంధమైన దేహం లేదు. ఆ దేహానికి వారు లేదు కాబట్టి వారు చావరు. మనకి దేహం ఉంది కాబట్టి దేహంలో మాత్రమే చనిపోతాం, ఆత్మలో చనిపోం. దేవదూతలకు వివాహాలు లేవు, మానవులకి వివాహం ఉంది. దేహం ఉంది కాబట్టి వివాహం. దేవదూతలు చనిపోరు, మానవులు దేహంలో మాత్రమే చనిపోతారు. వారు ఆత్మరూపులు, సృజింపబడిన వారు పరిశుద్ధులు. ఆత్మరూపులు, భౌతికంగా వాళ్ళు చనిపోరు. వాళ్ళు సేవ చేయడానికి మానవులకు పంపబడినటువంటి దేవదూతలు, దేవుని పరిశుద్ధతను కొనియాడుతుండేటువంటి దూతలు. కౌంట్లెస్ అంటే నంబర్ ఎంత అని చెప్పండి, ఇన్యూమరబుల్. మానవుల కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆత్మరూపులైనటువంటి దేవదూతలు ఉన్నట్టు మనకి గ్రంథాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ పరిచయాన్ని మీకు చేశాను. ఈ గ్రంథాన్ని తిరిగి మరలా మీరు ఈ లేఖనాలన్నీ ఇంటి దగ్గర చదవాలని మీకు మనం చేస్తున్నా. తిరిగి వచ్చేవారు మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ దేవదూతలో మానవులకి పరిచర్య చేయడానికి పంపబడినటువంటి ఆత్మలు, సేవకులైన ఆత్మలు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలని మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.